అర్జున్ రే వెనక్కి చూడొద్దురా. సౌండ్ మ్యాచ్ అయిపోయే రోడ్డు మీద మన కారు జట్టు లాగపోయే ఎస్టర్డే టెన్షన్ టుమారో సస్పెన్స్ టుడే మనకెత్తిలోని గోల్డెన్ ఛాన్స్ ఆగొద్దు తగ్గేదే లేదు డెస్టినేషన్ ఏదో మనకు అవసరం లేదు చలో చలో బ్రో రండోయ్ బ్రో లైఫ్ ఉన్నద చోట ట్రిప్ బ్రో స్టీరింగ్ పార్టో గేరు మార్చో విండుకి హై ఫైవ్ అయిపో బ్రో చెప్తుంటే దూరంగా ఉన్న స్కాయు చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ తోటి ఉంటే చాలు ఓల్డ్ మన పాకెట్ ఎవ్రీ సింగిల్ మైలు మనకి సూపర్ హిట్ ప్యాకెట్ హోర్ను కొట్టి చీరు కొట్టి హిల్స్ మీద మనదే జెండా పాతి 1 2 3 గో నో బ్రేక్స్ ఫుల్ స్పీడ్ జాయ్ మన ఓన్లీ నీడ్ సే రాక్ రాక్ సే బ్రో రే మనం ఏమైనా రేస్కి వచ్చామా ట్రిప్కి వచ్చాంరా కొంచెం స్లోగా వెళ్ళరా. అరే ఇలా రోడ్లు ఖాళీగా ఉంటే నా బైకే చెప్తుందిరా స్పీడ్ పెంచమని. సర్లే వాళ్ళ ప్లాన్ ఏంటి? ప్లాన్ అంటే ఏం లేదురా. రే మనం ఎటు వెళ్తున్నామో తెలియాలి కదరా. మ్యాప్స్ అన్నా పెట్టు, లొకేషన్ తెలుస్తుంది. అరే మ్యాప్స్ పెట్టుకుంటూ పోతే మనకు డెస్టినేషన్ దొరుకుతుంది, కానీ ఇలా రోడ్స్ వెతుక్కుంటూ పోతే కథలు దొరుకుతాయిరా. రోజు రోజుకి నీ డైలాగ్స్ త్రివిక్రమ్ని మించిపోతుంది. ఇలా రోడ్లు కథలు అంటూ పోతే మనల్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి రాదు. అవరగా తిరిగే మనకెందుకురా పెళ్ళి, ఇలా బాగానే ఉన్నాంగా. అమ్మయ్యా
బండి కనిపించిందిరా బాబు. అన్న అల్లం చాయ్ ఉందా? 2 చాయ్ 2 సిగరెట్. సరే. ఒళ్ళంతా పులిసిపోయిందిరా బాబు. ఎటు నుంచి వస్తున్నారమ్మా? హైదరాబాద్ నుంచి అండి. ఎటు వెళ్తున్నారు? చెప్పరా, ఇందాక త్రివిక్రమ్ ఇలాగేదో చెప్పావు కదా, చెప్పు. ఇంకా డిసైడ్ కాలేదండి, గాలెట వేస్తే అటు పోతున్నాం అంతే. అలా అని చెప్పి గాలోళ్ళం కాదు బాబాయ్. కొత్త మోడల్లో ఉన్నారు. ఎన్ని రోజులైందిరా ఇలా ట్రిప్కి వచ్చి? అవును మామ. లడక్ ట్రిప్ గుర్తుందా? ఆ రోజు చల్లో టెంట్ ఎగిరిపోయింది. అరే అది గాలికి కాదురా, నువ్వు కరెక్ట్ కట్టకపోవడం వల్ల అది ఎగిరిపోయింది. అయినా మనం చల్లో బాగానే పడుకున్నాం కదా. బాగానే పడుకున్నావు, అయినా అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ రా. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు భయం అంటే ఏంటో పోయిందిరా. మా ఇప్పుడు ట్రిప్పులకు వస్తుంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా వస్తున్నాను రా. ఈ ట్రిప్ కూడా మనకు అలా మెమరబుల్గా కావాలరా. ఉంటుంది. స్టార్ట్ అవుదామా? పదా చలో. ఇదిగో బాబు. థ్యాంక్స్ బాబాయ్. మామా ఏదో విలేజ్కి దగ్గరలో ఉన్నట్టున్నారా? ఎక్కినప్పటి నుంచి చెట్లు పొట్లు చెరువులే. పద వెళ్దాం. హ్యాండిల్ నీ చేతిలో ఉంది, నువ్వు ఎటు తిప్పితే అటు పద. ఏం చేద్దాం ఇంకా, పద. ఇప్పటికైనా గూగుల్ మ్యాప్ పాట. బాబు 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 రే చీకటి పడుతుంది కదా, దగ్గరలో ఏమైనా స్టే దొరుకుతుందేమో చూద్దామా? అవునరా, సరే చూద్దాం. చా, సిగ్నల్స్ కూడా లేవురా, ఇప్పటికే చాలా తిరిగాం, బండి కూడా ఆగిపోయింది. రే అక్కడ ఏదో ఫామ్ హౌస్ ఉన్నట్టుందిరా, ఒకసారి వెళ్ళి అడిగి చూద్దామా? పర్లేదా? వెళ్ళి అడిగి చూద్దాం. సరే రా. ఇదిగో బాబాయ్, బాబాయ్ ఒకసారి వచ్చి డోర్ తీవా? ఎవరు? సారీ అండి, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఇక్కడ ఉండడానికి ఏమైనా రూమ్స్ దొరుకుతాయా? అంటే చాలా దూరం నుంచి వచ్చాం. ఇది లాడ్జ్ కాదు బాబు, వెళ్ళిపోండి. అన్నా మదర్ టెంట్స్ ఉన్నాయి, ఇక్కడ పడుకొని పొద్దున్నే వెళ్ళిపోతాం, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వద్దు బాబు, ఎందుకు బాబాయ్? ఇక్కడ రాత్రులుంటాం మంచిది కాదు బాబు. మాకు ఇది అలవాటే అన్న, చాలా అడవిల్లో ఇలా టెంట్లు వేసుకుని ఉన్నాం, ఏం కాదన్నా. అయినా సరే ఉండొద్దు బాబు, వెళ్ళిపోండి. నాకు అర్థమైందిరా. ఇదిగో బాబాయ్ పట్టు, తీసుకో. థ్యాంక్స్ అన్న, ఈ ఒక్క రాత్రే పొద్దున్న లెగ్గానే వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. ఎక్కడైనా టెంట్ వేసుకోండి, కానీ ఆ చెట్టు దగ్గర మాత్రం వేసుకోకండి. ఎందుకు బాబాయ్? ప్రశ్నలు అడగొద్దు బాబు, చెప్పించేయండి. ఏంటి బాబాయ్ మొహానికి మసి పూసుకున్నా? ఏం లేదు బాబు. సరే కీస్ ఇవ్వు. ఇదిగో గేట్ లోపల నుంచి వేసుకోండి. నాకు కీస్ ఇచ్చి నువ్వెట వెళ్తున్నావు? నేను ఊరికి వెళ్తాను, ఉదయాన్నే తిరిగి వస్తాను. ఇంకో విషయం బాబు, ఈ రాత్రి ఎవరైనా మీ పేరుతో పిలిచినా గేటు తీయొద్దు. సహాయం అడిగినా ఏడ్చినా విననట్టు ఉండండి. భద్రం బాబు. ఇప్పుడు ఏంటి ఇడిచి బిల్డప్ చూసి భయపడాలా? ఎన్ని 100 హౌసెస్ చూడలేదు. మామా పొద్దున్నుంచి రైడ్ చేసి చేసి ఒళ్ళంతా బాగా అలసిపోయింది మావా. వాళ్ళంతా పులిసిపోయిందిరా. పోతే పోయింది కానీ మంచి ప్లేస్ దొరికిందిరా. నైట్ ఇక్కడ మంచిగా చిల్ అయిపోయి పొద్దున్నే లేచి రైడ్ స్టార్ట్ చేసేద్దాం.
ప్లేస్ బాగానే ఉంది కానీ తేడా ఏం కొట్టట్లేదుగా. ఏం కాదులేరా, ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు. ఏం భయపడకలే. రే అదిగోరా స్పాట్. ఎటు? అక్కడ. వాడి అమ్మ, ఇదేం చెట్రా బాబు, అమ్మోర్ సినిమాలో చెట్ల ఎంత ఉంది. కొంప తీసి ఆడు చెప్పిన చెట్టు ఇది కాదు కదా. ఇది అయ్యి ఉండదులే. ఎలా ఉంది మావా? బాగుందిరా. బాగుంటుందిలే. అరే అరే ఆ క్లిప్ తీరా. అదే 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 అదే. మెల్లగా మెల్లగా పట్రా, టెంట్ వేసుకొని చిల్ అవుదాం. ఓకే. మామా అసలు ఇది పర్ఫెక్ట్ స్పాట్ రా, అదిరిపోయింది. బాగానే ఉంది కానీ ప్లేసే ఏదో తేడా కొడుతుందిరా. రేయ్ ఇది ఫ్రీ రిసార్ట్ రా మనకి. నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? ఇది ఇది ఇదిరా ఫ్రీడమ్ అంటే. అయితే అనుభవించు రాజా, అనుభవించు. అనుభవించరా, ఎక్కడ పీకడానికి దొరికాడురా వచ్చావా? బాబు ఈడు ఈడు పైత్యం. ప్లేస్ అదిరిపోయింది మామ. అంతా ఓకే కానీ ఎటు చూసినా సైలెంట్గా ఉందిరా. వాచ్మెన్ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ప్లేస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఆపురా బాబు నీ సోది. మనం ఎన్నిసార్లు ఇలా టెంట్లు వేసుకొని లేవురా? ఎప్పుడైనా భయపడ్డాం అసలు? అరుణాచలం అడవిలో కూడా వేసుకున్నాం. ఏమైనా అయిందా? ఏం కాదురా, చిల్లవు. అక్కడ ఎవరు మనల్ని ఇలా భయపెట్టలేదురా. ఎందుకో వాచ్మెన్ గాడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు. రేయ్ ప్రతి ఊరికి ఇలాంటి దెయ్యం కదా ఏదో ఒకటి ఉంటుంది. వాడు కూడా అలాంటిదే మనకి ఏదో ఒకటి చెప్దామని ట్రై చేశాడు. మనం ఎంతకీ వినకపోతే మూసుకొని తాళాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. సరేరా, నువ్వు బాగా భయపడినా ప్లేస్ ఏంటి? లదాఖ్ రా. అక్కడ మనకి దయాల ఇన్సిడెంట్లు ఏం జరగలేదే. ఆ రోజు మార్నింగ్ లేచి చూసేసరికి నువ్వు గురక పెడుతూ నా మీద పడుకున్నావు. ఆ సౌండ్ వినలేక నీ బరువు భరించలేక చచ్చిపోయాను రా. నీ అబ్బా ఈ బాడీ వల్ల రాత్రంతా చలికి గడ్డ కట్టకుండా పడుకున్నావు. సర్లేరా బాబు. రే విన్నావా? రే చుట్టూరు చూసావా? ఖాళీ ప్లేస్. ఏదో ఎక్కువ అయ్యి ఉంటుందిలే. రే చాలా గాలి వస్తుంది. వర్షం పడేలా ఉంది. వదిలిపోదామా? మావా ఎలా అనిపించిందిరా రైడ్? అదిరిపోయిందిరా. అసలు చాలా రోజుల తర్వాత ఆ వెదర్ కానీ మన రైడ్ కానీ అబ్బాబ్బాబ్బా. అవునరా, ఇలాంటి ట్రిప్ మనం ఎప్పుడో కొన్ని నెలల క్రితం చేసాం. మళ్ళీ ఇప్పుడే. ఇందాక మనం వస్తున్నప్పుడు ఆ చెరువు దగ్గర ఆ చెట్లు సూపర్ క్లైమేట్ రా. అసలు అలాంటి మెమరీస్ మనకి ఎన్ని రోజుల తర్వాత దొరికాయో. అరే ఇలాంటి వెదర్లో ఒక మంచి మాస్ సాంగ్కి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందిరా? స్పీకర్ తెచ్చా? ఎందుకు తేలేదు? మరి పెట్టరా, లేట్ ఎందుకు? Hey, 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 hey. Hey, ba ba ba.
ఛార్జింగ్ పెట్టావా? పెట్టాను రా. సరే పాట మార్చు. వద మచా వడి పొన్ను తకిట తరికిట హై 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 పాడైపోయింది తెచ్చావా ఏంటి? ఏమోరా. అరే మూడంతా స్పాయిల్ చేస్తుందిరా, పక్కన పెట్టే. అది సర్లే కానీ ఇలాంటి వెదర్లో మంచి ఇళయరాజా గారి పాట వింటే ఎలా ఉంటుంది అంటూ? చాలా బాగుంటుంది కదరా. కానీ బ్లూటూత్ పని చేయట్లేదా, ఏం చేద్దాం? మామా ఆ, నీకు తెలియట్లేదు కానీ నీలో ఒక మంచి సింగర్ ఉన్నాడు రా. నువ్వు పాడు చెప్తా. నువ్వు పాడు. B23 ఆ, జాబిల్లి కోసం. సూపర్ రా. ఆ. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. అరే మా, ఈ సాంగ్ పాడుతుంటే కాలేజ్లో చేసిన చిలిపిల్ లవ్ స్టోరీస్ గుర్తొస్తున్నాయిరా. మామా నువ్వు ఇలా చెప్పుకుంటూ పోతే నీకు ప్రతి పాటికి ఓ చిలక్కొట్టు ఉంటుందిరా. అవి లవ్ స్టోరీస్ కాదురా. ఇదిగో అయిపోయిన బ్లూటూత్ స్పీకర్ ఉంది కదా, దానిలాగా లాస్ట్ స్టోరీస్. అయినా నువ్వు సాంగ్ ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నావు. పాడదాం పట్టు. ఓకే స్టార్ట్. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. విన్నావా? నువ్వు ఎక్కువ ఏం చేసుకుంటున్నావు మావా? అదే మనం ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఉన్నాం కదా, ఏదో ఎక్కువ అయ్యి ఉంటుందిలే. ఎక్కువ ఏం చేసుకోకు. స్పీకర్ ఏదో పాడైనట్టుంది, పక్కన పెట్టే. ఛార్జింగ్ కూడా అయిపోయింది కదా, పక్కన పెట్టు. షూరా? పడుకుందాం పదా. అయినా మనం ఎన్ని రైడ్స్ చేసాం, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా. పొద్దున్నే కదరా మాట్లాడుకున్నాం, భయం లేదు తొక్క లేదని. పడుకో. స్వామి నువ్వే కాపాడు స్వామి. అర్జున్, అర్జున్ చెప్పరా. నాకు వాచ్మెన్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయిరా. ఎక్కువ ఆలోచించకు మామ, పడుకో. ఏమోరా, అవి గుర్తొస్తుంటే నిద్ర పట్టట్లేదు. మామ పొద్దున్నుంచి చాలా ట్రావెల్ చేశాం కదరా, నువ్వు చాలా టైర్డ్ అయిపోయావు. సో అందుకని ఏవో ఆలోచనలు వస్తున్నాయి. అదేం కాదులే, నువ్వు ప్రశాంతంగా పడుకో. సరే. అయినా టెంట్ ఎగిరిపోయిన రోజులే మనం పడుకున్నాంరా. ఇప్పుడు టెంట్ లోపల ఉన్నాం, ఏం కాదు. కళ్ళు మూసుకొని పడుకో. సరేమా. రే అర్జున్, బ్లూటూత్ ఎందుకు ఆన్ చేసావు? నేను ఆన్ చేయడం ఏంట్రా, అది ఇందాక పవర్ అంతా అయిపోయి ఛార్జింగ్ అయిపోయింది, పక్కన పెట్టేసా. మరి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకేం వినిపించలేదురా, నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తున్నావు. సౌండ్ లేదు ఏం లేదు, నువ్వు పడుకో. రే రే లేరా. అరే ఉయ్యాల సౌండ్ వస్తుందిరా. అరే బయట అంతా ఖాళీగా ఉంది, అంత గాలి వస్తుంది. ఉయ్యాలో కదరా. అది గాలి గూగుతున్నట్లేదురా, ఎవరో తిరుగుతున్నట్టుంది. టెన్షన్ పడుతూ ఆలోచిస్తే నీకు ప్రతి సౌండ్ భయంకరంగానే ఉంటుంది, అర్థమైందా? ఎక్కువ ఆలోచించకరా, కొంచెం కూల్గా ఉండు, కామ్గా ఆలోచించు. అసలు ఆలోచించకరా, పడుకో. పడుకోరా. సర్లే.
రే రే ఎవర్రా ఇక్కడేదో తేడా తేడాగా ఉందిరా. రే ఒకసారి బయట చూద్దామా? రేయ్ వాచ్మెన్ అని చెప్పాడు మర్చిపోయావా? ఇలాంటివేం చూడొద్దు, ఎవరు వచ్చినా రెస్పాండ్ అవ్వద్దు అన్నాడు. అది గేట్ గురించి కదరా. చూద్దాం రా ఒకసారి. హ్మ్. ఎవరు లేరంటే ఏమైందిరా? ఎవరు లేరురా. హెల్మెట్ రా. నువ్వు తేలేదా? నేను బైక్ దగ్గర వదిలేసాను రా. ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా? రే అర్జెంట్గా కట్టి వెళ్ళిపోదాం రా. పొద్దున్న లేచాక వెళ్ళిపోదాం. అరే నాకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదురా, వెళ్ళిపోదాం రా. ఎవరు? అర్జున్ అర్జున్ చేయరా చేయరా. ఎవరై ఉంటారా? భయంగా ఉందిరా. మెరుపులు వస్తున్నాయేంటి? ఏమైందిరా అర్జున్? నీళ్ళు వస్తున్నాయేంట్రా? కెమెరా బ్యాగ్ ఇవన్నీ తీరా తీరా తీరా. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. ఇదంతా నార్మల్గా ఉందిరా. మరి ఏంట్రా ఇది? ఎవరు ఆడుకుంటున్నారా మనతో? ఎవరైనా ఉన్నారా? మర్యాదగా మదర్ రండి. ఎవరు బయట? మమ్మల్ని ఏం చేయలేవు. రే ఈ వేడేంట్రా? మా చోటలు పట్టేస్తున్నాయి. టెంట్ ఏమైనా తగలబడిపోతుందా? చాలా వేడిగా ఉందిరా. ఊపిరి రాయట్లేదు అసలు. అవునరా, ఆక్సిజన్ అందట్లేదు. అరే బయట ఏం లేదురా, కానీ లోపలేంటి ఎంత వేడి? అదే అమ్మా, ఏంట్రా వేడి? రే ఇచ్చింగ్ వస్తుందిరా. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేవురా, వెళ్ళిపోదాం రా. బయట ఎవరైనా ఉండని ఏమైనా కానీ ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడదాం రా. అవునరా, వెళ్ళిపోదాం రా. బైక్ స్టార్ట్ చేస్తా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం రా. 3 లెక్క పెడతా, ఓకేనా? ఓకేరా. 1 2 3. ఎవరో దగ్గరికి వస్తున్నారా? ఎవరు?
ఎవరు నువ్వు? మీరిద్దరూ ఇప్పుడు బతకాలనుకుంటే నా మాట వినండి. పారిపోండి. అక్కడే ఆగు, అక్కడే ఆగు, అక్కడే ఆగు. రెండు వదిలేరా, పద పారిపోదాం. చూడద్దు, వెనక్కి తిరిగి చూడద్దు, పారిపోండి. అర్జున్, ఏంటి బాబాయ్ మొహానికి మసి పూసుకున్నా? రే వెనక్కి చూడొద్దురా. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఇక్కడ స్టేకి రూమ్స్ ఉన్నాయా?